స్తోత్రములు భక్తిపూర్వక చేసిన ప్రతి ఒక్క పాపం ఆయన మన్నించి నిత్య జీవనం నిత్య రక్షణ మనకు అందజేస్తుంది. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. కనికరమునకు నిలయమైనవో సర్వేశ్వర, పాప మార్గములో పడి ఉన్నవారు సత్య మార్గములో ప్రవేశించినట్లు మీరెల్లప్పుడూ వారికి మీ నిత్య జ్యోతిని ప్రకాశింపచేయుచున్నారు. మీ క్రైస్తవ జనమంతయు మీ సత్యమునకు విరుద్ధమైన పద్ధతులు త్యజించి మీ కనుగొనగా మాత్రమే జీవింప మీ కృపను వారికి ప్రసాదింపుడు. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. కూర్చోండి. యవనస్తులందరూ దయచేసి చిన్న హాల్లోకి వెళ్ళవలసిందిగా మనవి చేస్తున్నా. చిన్నారి పిల్లలందరూ ఇక్కడ క్రింద సెల్ల హాల్ ఉంది. తల్లిదండ్రులు మీ పిల్లల్ని మనకి పంపించవలసిందిగా మనవి చేస్తున్నాను. మొదటి పాఠం ఆమోసు గ్రంథము 7వ అధ్యాయం వచనములు 12 నుంచి 17 వరకు. మొదటి పాఠము ఆమోసు గ్రంథము 7వ అధ్యాయం వచనములు 12 నుంచి 17 వరకు. అంతటా అమస్య ఆమోసుతో దీర్ఘదర్శి, నీవిక యూదాకు వెడలిపోము, అచ్చట ప్రవచనము చెప్పి కొట్టపోసుకును. ఇక బెత్తెలున మాత్రము ప్రవచనము చెప్పవలెను. ఇది రాజు కోవెల, ఈ రాజ్యములకు చెందిన దేవాలయము అని అనెను. ఆ మాటలకు ఆమోసు ఇప్పుడు బదులు చెప్పెను. నేను బుద్ధి కొరకు ప్రవచనములు చెప్పుబడక కాను, ప్రవక్తల సమాజములకు చెందిన వాడను కాను. నేను మందల కాపరిని, అట్టి చెట్లను పరామర్శించు వాడను. కానీ ప్రభు గొర్రెల కాపరి అయిన నన్ను విడచి నీవు వెళ్ళి ఇశ్రాయేలు ప్రవచనము చెప్పుమని ఆజ్ఞాపించాను. ఇది ఏలిన వారి వాక్కు.
second reading, a reading from the letter of Saint Paul to the Ephesians, chapter 1, verses from 3 to 14. రెండవ పట్టణము పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 3వ వచనం నుండి 14వ వచనం వరకు. Blessed be the God and Father of our Lord Jesus Christ, who has blessed us in Christ with every spiritual blessing in the heavenly places, just as He chose us in Christ before the foundation of the world, to be holy and blameless before Him in love. He destined us for adoption as His children through Jesus Christ, according to the good pleasure of His will, to the praise of His glorious grace that He freely bestowed on us in the Beloved. In Him we have redemption through His blood, the forgiveness of our trespasses, according to the riches of His grace that He lavished on us. With all wisdom and insight, He has made known to us the mystery of His will, according to His good pleasure that He set forth in Christ as a plan for the fullness of time, to gather all things in Him, things in heaven and things on earth. In Christ we have also obtained inheritance, having been destined according to the purpose of Him who accomplishes all things according to His counsel and will, so that we who were the first to set our hope on Christ might live for the praise of His glory. In Him you also, when you had heard the word of truth, the gospel of your salvation, and had believed in Him, were marked with the seal of the promise to Holy Spirit. This is the pledge of our inheritance towards the redemption as God's own people, to the praise of His glory. This is the word of the Lord. Thanks be to God. Thank you.
మార్కు సువార్త 6వ అధ్యాయము ప్రస్తుత వచనాలు 7 నుంచి 10 వరకు. యేసు 12 శిష్యులను తన చెంతకు పిలిచి బోధించుటకు జంటలుగా వారిని గ్రామములకు పంపించు, ఆ పవిత్రాత్మను వెళ్ళగొట్టుటకు వారికి శక్తి ఇచ్చింది. ప్రయాణంలో మీరు చేతికరణ తప్ప మరి ఏమీ తీసుకుని పోరాదు. రొట్టెను కానీ జోలును కానీ సంచిలో ధనము కానీ వెంట తీసుకుని పోరాదు. పాదరక్షణలు తొడుగుకొనుడు కానీ 2 అంగీలను తీసుకుని పోవలదు. మీరు ఎచట ఒక ఇంట పాదము మోపుదురు, అతడి నుండి వెడలిపోవడంత వరకు ఆ ఇంటినే ఉంది. ఎవరి మేము ఆహ్వానింపరు, మీ బోధని ఎవరు ఆలకింపరు, వారికి తిరస్కార సూచనగా మీ కాళ్ళను అతడు దులిపి వెళ్ళిపోండు అని యేసు తన శిష్యులతో చెప్పారు. అంతటా ఆయన శిష్యులు పోయి ప్రజలు పశ్చాత్తాపంతో హృదయ పరివర్తనను పొందవలని బోధించి వారు అనేక పిశాచుల బాధతోటి రోగులకు అనేకులకు తైలము అద్ది స్వస్థపరచింది. ఇది యేసు క్రీస్తు రక్షణ సువిశేషము. Gospel of Mark, chapter 6, verses 7 to 13. Gospel of Mark, chapter 6, verses 7 to 13. He called the 12 and began to send them out 2 by 2 and gave them authority over the unclean spirits. He ordered them to take nothing for their journey except a staff, no bread, no bag, no money in their bag, but to wear sandals and put on new clothes. He said to them, wherever you enter a house, stay there until you leave the place. If any place will not welcome you, and they refuse to hear you, as you leave, shake off the dust that is on your feet as a testimony against them. So they went out and proclaimed to all should repent. They cast out many demons and anointed with the oil many who were sick and cured them. And this is the gospel for all of us today. Praise you, Lord Jesus Christ. And కూర్చోండి. ఈరోజు 56 మంది వారి వ్యక్తిగత కుటుంబ అవసరాల కోసం దివ్య భోజనాలు పెట్టించి మన ప్రార్థన సహాయం కోరి ఉన్నారు. ఈ 56 మంది కోసం, వారి కుటుంబ సభ్యుల కోసం మనం ఈనాడు దివ్య భోజనాలు సమర్పించి ప్రార్థిద్దాం. అలాగే ఈ దివ్య భోజనాల సమయంలో దేవునికి కానుకలు సమర్పించడానికి, ఈ ఆలయంలో కానుకలు సమర్పించడానికి మీరు తీసుకొచ్చిన మీ కానుకలు మీ చేతిలో తీసుకురండి. వాలంటీర్స్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ కానుకలు సమర్పించండి. ఆ కానుకలు ఇది భోజన బలిపీఠ చంద వాలంటీర్స్ తీసుకొచ్చి సమర్పించి ఇది భోజన బలిలో మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు ద్వారా మనందరికీ ఉచిత అన్నదానం చేయడానికి 19 మంది ప్రత్యేక కానుకలు సమర్పించి మనందరి పట్ల ఉన్న ప్రేమ వలన మన కోసం డబ్బులు చెల్లించి అన్నదానం చేర్చడానికి చెల్లించేవారు పి దయామణి, రంజని జాన్, గిరికొండల్, సతీష్, దుర్గా, ఎస్టి వరప్రసాదరావు, యు శ్రీనివాస్, ప్రవీణ, సిమల్జల్, ఎలిజబెత్, జకరాయ, రేచల్, లియా, జాన్ సామువల్, పి కృష్ణవేణి, రాజకుమారి, కె దుర్గాప్రసాద్, రామచంద్ర, స్వప్న శేఖర్ అండ్ సెబాస్టియన్. ఈ 19 మంది కోసం ప్రియులారా ఈనాడు బలిలో మనం ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ఈ స్వస్థత ప్రార్థన అయిన తర్వాత
అందరికీ మంచి అన్నదానం ఈ వీరు సమర్పించిన కానుకల వలన ఈనాడు ఏర్పాటు చేశాం. అలాగే మీ వ్యక్తిగత ప్రార్థనలు కూడా ఈ దివ్యజాగ సమయంలో మనసారా అలాగే కానుకలు సమర్పించి ప్రభువా ఈ కానుకలు స్వీకరించి నీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించమని బలపరచమని మనసారా కోరుకుంటూ ప్రార్థిస్తాను. మీరు సమర్పించిన ఈ కానుకలు, మీరు చెల్లించిన డబ్బులు అన్నీ ఈ అర్పణ సమయంలో ప్రభు పాదాల చెంత సమర్పించి ఆ దేవాది దేవుడు మన కానుకలను స్వీకరించి మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులు మీ ప్రార్థనలు కోరికలు ప్రభు ఆలకించేలాగా దేవుని సన్నిధిలో అందరూ కలిసి నిశ్శబ్దంగా ప్రార్థిస్తాం. మమ్మ సదా కరుణించి కాచి కాపాడుతున్న మా పరమపిత, మీ అతి పరిశుద్ధ నామం స్తోత్రము స్తుతి ఆరాధన చెల్లిస్తున్నాం. ప్రభు ఈ ఆదివారం మీరు మనందరికీ యేసయ్య మంచి సందేశం అందించి పాపము, రోగము, సమస్యలు, ఇబ్బందులు, వేదనలు, శాపము, వైశాల్య శక్తి బంధకాలు, మరణము, వీటన్నిటి నుంచి యేసయ్య విడుదలైపోవడానికి మానవుడుగా అవతరించిన మా రక్షకుడుగా నీకే స్తుతిస్తున్నాం. ఎంతో భక్తితో విశ్వాసముతో నీ సన్నిధిలో కానుకలు చెల్లించి మోకరించి ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ వారి కోరికలు, ఆశలు, ప్రార్థనలు మంచి మనసుతో మీకు సమర్పిస్తున్నాను.
శిలాగ్రంథం 2వ అధ్యాయం 10-11 వాక్యం పలుకుతుండగా, పూర్వ తరములను పరిశీలించి చూడు, ప్రభు నమ్మిన వారెవరైనా మాత్రపడిన నిరంతర దేవభీతి గల వారెవరైనా ఆయన చేయించిన ప్రభు కనికరము గలవారు. ఆయన మన ప్రార్థనలు ఆలకిస్తారు. సరి అయిన సమయంలో ఆయన మన పాపాలను మన్నించి మనకి ఆయన దీవెనలు అనుగ్రహిస్తారు. ప్రభువా, ఈరోజు మీ సన్నిధిలో చేస్తున్న ప్రార్థన చెవియోకి ఆలకించమని వేడుకుంటున్నా ప్రభువా. యేసయ్యా, ఈ అప్పాదరాక్షసులు ఈనాడు మీ సన్నిధిలో మానవుగా సమర్పించి ప్రార్థిస్తున్నారు. నీ పరిశుద్ధాత్మ శక్తి ప్రభావం యేసయ్యా, ఈ మానవుల యొక్క ద్రాక్షరసము యేసు క్రీస్తు స్వంత శరీరము రక్తముగా ఆ పరిశుద్ధాత్మ ప్రభావం మారుతుండగా యేసయ్యా, అదే ఆత్మ బలముతో, అదే ఆత్మవిశ్వాసంతో, పరిశుద్ధాత్మ శక్తితో ప్రభువా నాయకులు ప్రార్థిస్తున్న పిల్లలందరికీ స్వస్థతలు, విడుదల, అభిషేకము ప్రభువా దయచేయమని ప్రార్థిస్తున్నాను. యేసయ్యా, ప్రతి ఆదివారం నీ సన్నిధిలో నిస్వార్థ సేవ చేస్తున్న వాలంటీర్స్ అందరినీ సమర్పిస్తున్నారు. వారిని వారి కుటుంబ సభ్యులను సమర్పిస్తున్నారు. బుక్ స్టోర్ లో, క్యాంటీన్ లో, మ్యాగజైన్ ఆఫీస్ లో, క్లినిక్ లో, వంటగదిలో పని చేస్తున్న వారందరినీ యేసయ్యా, ఇక్కడ మీ బిడ్డలు ఇక్కడ మోకరించి ప్రార్థిస్తూ ఉండగా అక్కడ మీ సేవకులు పని చేస్తూ ఉండగా వారి మనసులో ఉన్న కోరికలు ప్రార్థన సమర్పిస్తున్నారు. వారు చేస్తున్న పనులకు ప్రభువా 7 రెట్లుగా ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, అలాగే ప్రకారం దేవుని కానుకలు సమర్పించి సమయం వెచ్చించి ఆస్తి ఐశ్వర్యం వెచ్చించి సేవ చేస్తున్న వారందరికీ ప్రభువా పరిశీలించి చూడు. మేలైన దేవుడు ఆకాశ కిటికీలను తెరిచి పరలోకానికి వచ్చి కృంకరిస్తున్న వారందరినీ తాకి మొట్టి ప్రభువా వారి అవసరాలు తోడుగా వారు దీవించమని, వారి పిల్లలకి ఆయన ఆరోగ్యంగా సాధించి మంచిగా చదివే జ్ఞానము, బుద్ధి, తెలివిని సాధించుకుని పెడుతున్నారు. నీ సన్నిధికి వచ్చిన బిడ్డలు అనారోగ్య వ్యవస్థలు, బాధల సమస్యలు వారందరినీ తాకి మొట్టి స్వస్థత చేసి ప్రభువాన్ని ప్రార్థిస్తున్నాం. ఈ సన్నిధిలో పనిచేస్తున్న తొలగులు, అమ్మగారు, వాలంటీర్స్, ఇన్మేట్స్, గాయ బంధములు ఉన్న ప్రతి ఒక్క సహోదరి సహోదరుని కూడా ప్రభువా దీవించి ఆశీర్వదించండి. యేసయ్యా, వారిని మీ పరిశుద్ధ రక్తముతో అనుదినము కడుగుమని, వారి కుటుంబ సమితిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ఈ బిడ్డల మనస్సులో ఉన్న ప్రార్థనలు, వారు చేసిన బిజినెస్, వ్యవసాయం, చదువు, పెళ్లి, వివాహ సంబంధం, ప్రభువా గర్భఫలం లేకుండా గొడ్రాలుగా బాధపడుతున్న భార్య భర్తలు యేసయ్యా, వారి పిల్లలను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. యేసయ్యా, నిరాశలు, బాధలు, సమస్యలు ఆత్మహత్య చేయాలని కూడా కోరుకుంటున్నాను. నీ ఆత్మ ప్రభావం వారందరినీ ఈ సమయం మానవులుగా స్వీకరించి దీవించి ఆశీర్వదించమని మా నాథుడు యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ నిలబడదాం. చేతులు జోడించి భక్తి విశ్వాసముతో దేవుని సన్నిధిలో ఈ ముఖ్యమైన ఈ ప్రార్థన వేళలో మనల్ని మనందరినీ సమర్పించడం. ఉన్నతమైన
యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. మీ వాగ్దైన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించినది మమ్మ రక్షించుటకై మీరు పంపి రక్షకుడు వారే. పవిత్రాత్మ వలన వారి శరీరము ధరించి ఒక కన్యక నుండి జన్మించి మీ చిత్తము నెరవేర్చుచు మీకు పరిశుద్ధ ప్రజల సంపాదించుటకు వారి హస్తములను చాచి శ్రీవల్లో పట్టుబడి ఇట్లు వారి మరణమును జయించి పునర్జీవనం నిరూపించుడి. కనుక దేవదూతలతో పునీతులతో కలిసి ఏక స్వరముతో మీ మహిమను ప్రకటించుట ఎట్లనగా పరిశుద్ధులు 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 పరలోకములో భూలోకములో మీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమైన హోసానా, యెహోవా నామమున వేంచేసేవాడు ఆశీర్వదింపబడినవాడు. మహోన్నతమైన హోసానా. అందరూ మోకరించండి. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంతైనను స్తుతించుట యుక్తం. ఏదైనా మీ దివ్య కుమారుడు మా ఏలిన వలన యేసు క్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమును పునరుద్ధరించి పవిత్రపరచుచున్నాము. ప్రపంచమాద్యంతము మీ నామమునకు నిర్మల కాంతులు అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నాము.
ఇది నీ కొరకు ప్రజలందరి కొరకు పాప పరిహారములకై చిందవలెను. దీనిని నా నవరాత్రులు చేయు. ఇది మన విశ్వాస రహస్యము. కనుక తండ్రి వారి మరణమును ఉత్థానమును స్మరించుచు జీవనవశికి అప్పమును రక్షణ పాత్ర మీద సమర్పించుచున్నాం. మీ సమూహమును మోకరించి మీకు సేవ చేయుటకు మమ్మందరినీ ఈ ఆదివారం పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాం. క్రీస్తు శరీరక్తములతో పాలువారిగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ఉద్యమనుచున్నాం. ఏలిన వారు ప్రపంచమంతటా వ్యాపించిన మీకు తెలిసిన జ్ఞాపకం ఉంచుకున్నారు. మా బిడ్డకి 16 పాపగారిని మా బాల అతని పీఠాధిపతులను తదితర పీఠాధిపతులను గురువులను మఠ కన్యాసులను మీకు సేవ చేస్తున్న సహోదరి సహోదరులందరినీ విశ్వాసమందు ప్రేమయందు ఉండడం వరకు మీ చిత్తము చొప్పున మీ సముఖమున కూడిన ఈ ప్రజల మనవులను ప్రార్థన హృదయంతో ఆనందించండి. ముఖ్యంగా ప్రియ ప్రభువా, ఈనాడు రేపు నవలు పెట్టించిన 66 మంది వారి కుటుంబ సభ్యులను కూడా దీవించు. అన్నదానము సమర్పించడానికి కానుకలు చెల్లించిన 19 మందిని వారి కుటుంబ సభ్యులను జ్ఞాపకం ఉంచుకున్నారు. ప్రభువా, మా కుటుంబాలను మరణించిన వారందరికీ నెత్తరిస్గా తెచ్చి ప్రార్థిస్తున్నాం. ఒకరు మేము కూడా అక్కడ చేరి మీ మహిమను వీక్షించు నిత్య ఆనందం పొందుతున్నగాక మా ఏలిన వారిని యేసుక్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయించున్నాం. అందరూ దేశం జరపండి. ప్రభు మనకు నేర్పించిన ఒకే ఒక ప్రార్థన, పరలోక జప ప్రార్థన. భక్తి విశ్వాసంతో 2 చేతులు పైకెత్తి ఆ ప్రభు సన్నిధిలో ఈ పరలోక జప ప్రార్థన మనమందరం కలిసి చెప్పుకుంటాం. ప్రార్థించినప్పుడు పరివ తప్పిదాలు, సహోదరి సహోదరుల పాపములు, విద్వేషములు అన్ని మన్నించమని ప్రభువును మొరపెట్టాం. పరలోక మందిరం మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకములో నెరవేరినట్లు భూలోకములో నెరవేరునుగాక. నానాటికి కావలసిన సహాయం మాకు నేర్పియండి. మా యొక్క అపరాధాన్ని క్షమించండి. మా అపరాధాలను క్షమించండి. ఏలిన వారా, అన్ని కీడల నుండి మమ్మల్ని రక్షించు. మా ఈ రోజులలో మాకు మీ శాంతిని, సమాధానం ప్రసాదం. మీ దయానుగ్రహం వలన మేము పాపం నుండి విముక్తులమై ఎట్టి కలదలకు శోధనకు దిగాకున్నట్లు
చేయండి. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడు యేసు క్రీస్తు ఆగమను నిరీక్షించుచుందము. సమాధానం ఇచ్చుచున్నాను, నా శాంతి నా సమాధానం ఇవ్వసులుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన పేర్కొన్న యేసువా, మా పాపములను అపరాధములను పట్టబడ ఈ ప్రజల యొక్క ప్రార్థనలో భక్తి కలిగిన దాక్షణుడు మీ చిత్త ప్రకారం వీరందరికీ మీ నిజమైన శాంతిని సమాధానమును అనుగ్రహించు. యుగ యుగములు జీవించుచు పరిపాలించుట ద్వారా ప్రభు యేసు శాంతి సమాధానం సదా సర్వదా మీ అందరితో ఉండగాక. ఒకరికొకరు మీ దగ్గర ఉన్న వారికి ప్రభు యేసు శాంతి సమాధానం తెలియజేయండి. Spread this one here and after this కేవలం కథోలిక క్రైస్తవులు మాత్రమే ఈ దివస ప్రసాదం స్వీకరించాలి. కేవలం బాప్తిసం మాత్రం తీసుకుంటే ఈ దివస ప్రసాదం తీసుకోవడానికి రావద్దు. బాప్తిసం తర్వాత ఇంకా పాప సంగీతను దివస ప్రసాదము అనే శాంతిని స్వీకరించిన వాళ్ళు మాత్రమే ఈ దివస ప్రసాదం స్వీకరించాలి. మిగిలిన వాళ్ళు మీరు అక్కడ కూర్చొని భక్తితో ప్రార్థన చేయండి. దివ్య భోజనాలని అయిన వెంటనే వాక్య పరిచర్య, స్వస్థత ప్రార్థన గురువులు నడిపిస్తారు. I request the sisters to come forward to distribute the Holy Communion. అలాగే ఈ ఆలయంలో కూర్చున్న యవ్వనస్తులందరూ గమనించండి. మీకోసం ప్రత్యేక ప్రోగ్రాం చిన్న హాల్లో మా మొత్తంగా వాళ్ళు తయారు చేశారు కాబట్టి యవ్వనస్తులందరూ అక్కడికి వెళ్ళవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం.
Thank you.
ప్రియులారా, ఈరోజు సాక్ష్యం ఇవ్వడానికి ప్రేరేపించేవారు సాయిరామ్, సుభాష్, రేణుక, ఎలమాసు, రాములు, సూర్య, అంజనేయులు, వేణి, సునీత, ఈ 9 మంది మాత్రమే సేవకి రావాలి అని కోరుకుంటున్నాం. మొత్తం మీద వచ్చి ప్రార్థన చేస్తుండగా చాలా మందికి దేవుడు స్వస్థతలు, విడుదలు, ఆశ్చర్య అద్భుత కార్యములు చేస్తారు. సాక్ష్యం ఇవ్వాలని కోరుకుంటే మీరు కొద్దిగా ముందే వచ్చి 10 గంటలకల్లా ఆ చిన్న ఆలయం ముందు ఒక వాలంటీర్ కూర్చుంటారు. ఆ వాలంటీర్ దగ్గరికి వెళ్ళి మీరు మీ పేరు ముందే రిజిస్టర్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. పేరు తెలిసే వాళ్ళు మాత్రమే స్టేషన్ దగ్గర రావాలి. మిగతా వాళ్ళు వచ్చే ఆదివారం మీరు పేరు ఆమోదం చేసుకుని ఇక్కడ సాక్ష్యం చెప్పడానికి మీకు అవకాశం ఇస్తా. If you wish to give testimony on the main stage here on a Sunday, I request you to be in the center by morning 10 o'clock, and you will find the volunteers sitting in front of the main, that small hall there. You can give your testimony, your witness day, and after which the fathers will announce your name at the hall. Then you can come on the stage and give witness. అందుకు నిలబడదామా? చివరి ప్రార్థన ఆశీర్వాదం కోసం. ప్రార్థించుదము. ప్రేమాయుధో సర్వేశ్వరా, మేము మీ ప్రసాదమును పుచ్చుకొని మీ పవిత్ర కార్యములను నిరతము నిర్వహించుట ద్వారా మాకు రక్షణ అవకాశము అధికముగా కలిగినట్లు మీ కృపను మాకు ప్రసాదింపుమని మేము వేడుకొనుచున్నాము. మా నాథుడైన కృష్ణ ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అందరూ దయచేసి కూర్చోండి. సాక్ష్యం ఇవ్వడానికి 9 మంది ఈనాడు స్టేజ్ మీదకి వచ్చి వారి జీవిత సాక్ష్యాన్ని పంచుకుంటారు. మనందరిలాగా సమస్యలతో, ఇబ్బందులతో, రోగాలతో వచ్చి కొన్ని ఆదివారాలు ఉంటే కొంచెం ప్రార్థన చేస్తామని మొక్కుకొని ప్రార్థించినప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించారు. వారి జీవిత సాక్ష్యం మనం వెళ్తుండగా దేవుడు మన యొక్క విశ్వాసాన్ని ఇంకా అధికంగా బలపరుస్తారు.